దీని తర్వాత మనం నేర్చుకోబోయే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మెజర్మెంట్ ఆఫ్ లెంత్. యూజువల్లీ మనం లెంత్ని మెజర్ చేయడానికి కొన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉన్నాయి. మెయిన్గా మనకు ఈ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఎక్స్పెరిమెంట్స్లో చాలా యూజ్ అవుతాయి. ఫస్ట్ది మనం యూజువల్గా వాడే మీటర్ స్కేల్. ఈ మీటర్ స్కేల్ యొక్క యాక్యురసీ ఎంత ఉంటుందంటే ఫ్రమ్ 10⁻³ టు 10 స్క్వేర్ మీటర్స్గా ఉంటుంది. అంటే 0.1 మిల్లీమీటర్ నుంచి 100 మీటర్ వరకు దీని యాక్యురసీ అనేది ఉంటుంది. తర్వాత వెర్నియర్ క్యాలిపర్స్. ఇది మీరు ఆల్రెడీ ల్యాబ్లో చూసి ఉంటారు. దీని యొక్క యాక్యురసీ వచ్చేసరికి మనకు అప్ టు 10⁻⁻⁴ మీటర్స్గా ఉంటుంది. ఇది దీని యొక్క లీస్ట్ కౌంట్. అండ్ దెన్ వీ హ్యావ్ స్క్రూ గేజ్. ఇది కూడా మనం ల్యాబ్లో థిక్నెస్ని లేదా డయామీటర్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. దీని యొక్క యాక్యురసీ చూసామంటే ఇది అప్ టు 10⁻⁻⁵ మీటర్గా ఉంటుంది. అండ్ దెన్ ఈవెన్ స్పెరోమీటర్ కూడా సేమ్ యాక్యురసీగా ఉంటుంది. ఈ 4 టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసరికి మనకు లెంత్ని మ్యాక్సిమం ప్రిసైజ్గా మెజర్ చేయడానికి మనం జనరల్గా యూజ్ చేసే డివైజెస్. యూజువల్గా లెంత్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేయవచ్చు. అందులో ఒకటి లార్జర్ డిస్టెన్సెస్ అండ్ ఇంకొకటి స్మాలర్ డిస్టెన్సెస్ ఆర్ షార్టర్ డిస్టెన్సెస్. ఈ 2 టైప్స్ ఆఫ్ లెన్స్ని కనుక్కోవడానికి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మనకు మెజరింగ్ ది లార్జర్ డిస్టెన్సెస్. సో ఇక్కడ లార్జర్ లెన్స్ని మెజర్ చేయడానికి మనం యూజువల్గా యూజ్ చేసే ఒక ఇంపార్టెంట్ మెథడ్ ఏంటంటే పారలాక్స్ మెథడ్. ఈ మెథడ్ని అర్థం చేసుకోవడానికి ఇప్పుడు మనం ఒక చిన్న అనాలజీని చూద్దాం. సో లెటర్స్ సే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని అబ్జర్వ్ చేస్తున్నాం అనుకుందాం. ఇలా అబ్జర్వ్ చేసేటప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక బాల్ని అబ్జర్వ్ చేస్తున్నాం అనుకుందాం. ఫస్ట్ కేసులో ఏం చేయాలంటే మనం ఒక ఐని క్లోజ్ చేసి ఓన్లీ 1 ఐతో మాత్రమే ఈ బాల్ని అబ్జర్వ్ చేయాలి. అది ఫస్ట్ వన్. ఇలా అబ్జర్వ్ చేసినప్పుడు బాల్ యొక్క పొజిషన్ మనకు ఒకలా కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ కేసులో ఏం చేయాలి, ఈ ఐని క్లోజ్ చేసి ఈ ఐతో మనం బాల్ని అబ్జర్వ్ చేయాలి. అలా చేసినప్పుడు ఆ బాల్ యొక్క పొజిషన్ కొద్దిగా షిఫ్ట్ అయ్యి దాని పొజిషన్ మారి మనకు కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఒక ఆబ్జెక్ట్ని 2 పర్స్పెక్టివ్స్లో చూసినప్పుడు దాని యొక్క పొజిషన్ మనకు 2 రకాలుగా కనిపించడం జరుగుతుంది. ఆ పొజిషన్ చేంజ్నే మనం అప్పరెంట్ చేంజ్ అంటాం. ఈ అప్పరెంట్ చేంజ్ ఇన్ పొజిషన్ మనకు మెయిన్లీ ఈ గ్యాప్ బిట్వీన్ 2 అబ్జర్వింగ్ పాయింట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ దిస్ కేస్ మనం అబ్జర్వ్ చేసామంటే మన 2 కళ్ళ మధ్యలో ఉండే గ్యాప్ బట్టి మనకు ఈ అప్పరెంట్ చేంజ్ ఇన్ పొజిషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ రకంగా మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఫ్రమ్ 2 డిఫరెంట్ పాయింట్స్ నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు లెటస్ సే ఈ 2 పాయింట్స్ మధ్య ఉండే గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం బేస్ అంటాం. అండ్ ఆల్సో ఇక్కడ మన పొజిషన్ చేంజ్ వల్ల ఈ పాయింట్ దగ్గర ఫామ్ అయ్యే యాంగిల్ని మనం ప్యారలల్ యాక్స్ యాంగిల్ అంటాం. అండ్ దీన్ని మనం టీటాతో డినోట్ చేస్తాం. అండ్ ఈ ఎగ్జాంపుల్ని యూజ్ చేసి మనం లార్జర్ డిస్టెన్స్ని ఎలా మెజర్ చేస్తాము అనే విషయాన్ని ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకుందాం. సో ఫర్ సపోజ్ వీఆర్ హ్యావింగ్ 2 పాయింట్స్ A అండ్ B అండ్ వీఆర్ అబ్జర్వింగ్ 1 స్టార్ ఫ్రమ్ ది ఎర్త్. ఇప్పుడు మనం ఈ పాయింట్స్కి అండ్ మన స్టార్కి మధ్య ఉండే డిస్టెన్స్ని ఎలా కనుక్కోవాలో చూద్దాం. లెటర్స్ సే మనం పాయింట్ ఏ నుంచి స్టార్ని అబ్జర్వ్ చేసినప్పుడు దాని యొక్క అప్పరెంట్ పొజిషన్ అనేది ఈ రకంగా ఉంది. అండ్ దెన్ సిమిలర్లీ బి నుంచి చూసినప్పుడు దాని యొక్క పొజిషన్ అనేది ఈ రకంగా ఉంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి, ఈ పాయింట్కి అండ్ స్టార్కి మధ్య ఉండే డిస్టెన్స్ తెలీదు. అండ్ వాట్ ఎవర్ ద డిస్టెన్స్ దట్ ఈస్ ప్రెజెంట్ హియర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 99.9% ఈ డిస్టెన్స్ కూడా సేమే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ 2 పాయింట్స్ మధ్య ఉండే డిస్టెన్స్ని లెటస్ సే
ఇందాక మనం దీన్ని బేస్ అనుకున్నాం కదా, సో స్మాల్ బీతో డినోట్ చేద్దాం. అండ్ వెన్ యూఆర్ మెజరింగ్ లార్జ్ డిస్టెన్స్ యూజింగ్ పారలాక్స్ మెథడ్, ఈ డిస్టెన్స్ అన్నది మనకు వెరీ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. అండ్ దెన్ మనం 2 డిఫరెంట్ పొజిషన్ నుంచి ఈ రకంగా స్టార్ని అబ్జర్వ్ చేసినప్పుడు, యాజ్ అ రిజల్ట్ ఆఫ్ అవర్ అబ్జర్వేషన్ మనకు ఈ ఏరియాలో ఒక యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇందాక చెప్పినట్టుగా దాన్ని మనం పారలాక్స్ యాంగిల్ అంటాము. అండ్ దీన్ని టీటాతో డినోట్ చేస్తాం. అండ్ దెన్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఏకి అండ్ స్టార్కి దీన్ని డీతో డినోట్ చేస్తాం. అండ్ సిమిలర్లీ హియర్ ఆల్సో సేమ్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి బీకి అండ్ స్టార్కి మధ్య ఉన్న డిస్టెన్స్ కూడా డీతోనే డినోట్ చేస్తాం. నౌ ఇక్కడ చూసామంటే ఈ బి బై డీని తీసుకున్నామంటే కంపేర్ టు డి, బి అనేది చాలా 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 చిన్న డిస్టెన్స్. లెటస్ సే ఇది మనకు ఒక 100 కిలోమీటర్స్ అనుకుందాం ఏ టు బి. అండ్ ఈ డిస్టెన్స్ వచ్చేసరికి కొన్ని క్రోర్స్ ఆఫ్ ది కిలోమీటర్స్ ఉంటుంది. సో కంపేర్ టు బి, డి ఈజ్ వెరీ 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 లార్జర్ నెంబర్. సో వెన్ యూ టేక్ బి బై డి, డినామినేటర్ అనేది చాలా పెద్దదైపోతుంది. సో మనకు వెరీ 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 స్మాల్ వాల్యూ వస్తుంది. దీని ప్రకారం మనం ఈ రకంగా కన్సిడర్ చేసినప్పుడు ఈ గ్యాప్ ఏదైతే ఉందో మనకది ఆర్క్ లెంత్ ఆఫ్ ఎ సర్కిల్ లాగా యాక్ట్ అవుతుంది. సో టీటా ఈజ్ వెరీ స్మాల్. ఈ రకంగా ఆర్క్ లెంత్ లాగా యాక్ట్ అయినప్పుడు ఇక్కడ మనకు వచ్చిన టీటా యాంగిల్ ఏదైతే ఉంటుందో ఆ టీటా యాంగిల్ కూడా చాలా 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 చిన్న యాంగిల్గా ఫామ్ అవ్వడం జరుగుతుంది. డిస్టెన్స్ పెరిగే కొద్దీ మనకు ఈ యాంగిల్ అనేది చాలా చిన్నగా ఫామ్ అవుతుంది. సో యాజ్ అ రిజల్ట్ మనం ఇక్కడ టీటా ఈక్వల్స్ టు, ఇది మ్యాథమెటిక్స్లో సర్కిల్ చాప్టర్లో వస్తుంది, మనకేమొస్తుంది, యాంగిల్ ఈక్వల్స్ టు ఆర్క్ బై రేడియస్. ఇక్కడ ఆర్క్ అంటే ఈ లెంత్, ఆర్క్ డివైడెడ్ బై రేడియస్ అంటే ఈ లెంత్. సో మనకేమొస్తుంది, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్క్ అంటే టీటా ఈక్వల్స్ టు, ఆర్క్ ప్లేస్లో మనం బీని సబ్స్టిట్యూట్ చేస్తాం. అండ్ దెన్ రేడియస్ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ డి. ఇది మనం పారలాక్స్ యాంగిల్ కనుక్కోవడానికి యూజ్ చేసే ఫార్ములా. అండ్ దెన్ డి ఈక్వల్స్ టు, మనకి ఇక్కడ ఈ టీటాని ఆర్హెచ్ఎస్కి తీసుకున్నామంటే బి బై టీటాగా ఫామ్ అవుతుంది. అండ్ ఇది మన ఫైనల్ ఆన్సర్ టు డిటర్మైన్ ది లార్జర్ డిస్టెన్స్. అండ్ ఇక్కడ మనకు వచ్చే ఇంకో డౌట్ ఏంటంటే ఈ పారలాక్స్ యాంగిల్ని ఎలా ఫైండ్ చేయాలి. మనం ఇక్కడ స్టార్ని అబ్జర్వ్ చేసేటప్పుడు దీనికి ఒక రెఫరెన్స్గా ఒక లైన్ని డ్రా చేస్తాం. ఈ లైన్ బేసిస్గా మన టెలిస్కోప్ని స్టార్ వైపు తిప్పినప్పుడు ఈ లైన్కి అండ్ ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసి, అండ్ సిమిలర్లీ ఇక్కడ కూడా ఈ లైన్ని అండ్ ఈ యాంగిల్ని యూజ్ చేసి మనం సమ్ ఆఫ్ ట్రయాంగిల్ 180 degrees కాబట్టి మనం థర్డ్ యాంగిల్ ఎంత అని ఈ యాంగిల్ని కనుక్కోవచ్చు. అండ్ ఈ రకంగా మనం పారలాక్స్ మెథడ్లో లార్జర్ డిస్టెన్స్ని కనుక్కుంటాం. అండ్ దీని తర్వాత మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో టు మెజర్ ది లాంగర్ డిస్టెన్సెస్. వాటిని ఇప్పుడు 1 by 1 చూద్దాం. అందులో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జాంపుల్ 2.1, క్యాల్కులేట్ ది యాంగిల్ ఆఫ్ 1 degree, 1 arc minute అండ్ 1 arc second. అండ్ వీటిని కనుక్కోవడానికి మనకి ఇచ్చిన క్లూ ఏంటంటే 360 degrees ఈక్వల్స్ టు 2π radians. ఇది మనకి ఇచ్చిన క్లూ. అండ్ ఆల్సో 1 degree ఈక్వల్స్ టు 60 arc minutes అని ఇచ్చారు, 1 arc minute ఈక్వల్స్ టు 60 arc seconds అని ఇవ్వడం జరిగింది. అండ్ దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం డిగ్రీ టు రేడియన్స్ కన్వర్షన్ ఎలా చేయాలి అనే విషయం గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. సో ఫస్ట్ గివెన్ చూసామంటే 360 degrees ఈక్వల్స్ టు 2π radians. అండ్ దీని ప్రకారం ఇక్కడ మనకు 1 degree ఈక్వల్స్ టు ఎన్ని రేడియన్స్ అని అడగడం జరిగింది. సో ఫర్ సపోజ్ దీన్ని మనం 360 degrees ఇంటూ 1 ఈక్వల్స్ టు 2π radiansగా రాసుకుందాం. వాళ్ళు ఇచ్చిన ఈ క్లూ ఏదైతే ఉందో దాన్ని 360 into 1గా రాసుకుందాం.
నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ 360ని డినామినేటర్కి పంపిద్దాం. సో దట్ 1 డిగ్రీ ఈక్వల్స్ టు మనకేమొస్తుంది 2π డివైడెడ్ బై 360 రేడియన్స్. ఓకే, నెక్స్ట్ స్టెప్లో దీని యొక్క క్యాలిక్యులేషన్ చేసామంటే ఇప్పుడు ఈ 2 ఉంది, ఇక్కడ 2 1s 2 180s క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేది π డివైడెడ్ బై 180 రేడియన్స్గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్లో మనం ఈ పై వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే π ఈక్వల్స్ టు 3.14 డివైడెడ్ బై 180 రేడియన్స్. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క రేషియోని చేసామంటే 3.14 డివైడెడ్ బై 180 చేస్తే మనకు అరౌండ్ అప్రాక్సిమేట్గా 1.745 ఇంటూ 10⁻⁻2 రేడియన్స్గా వస్తుంది. అది మన ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్. 1 డిగ్రీని రేడియన్స్లో కన్వర్ట్ చేస్తే మనకు 1.745 ఇంటూ 10⁻⁻2 రేడియన్స్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం సెకండ్ క్వశ్చన్ని చూసామంటే సెకండ్ క్వశ్చన్లో మనకేమి ఇచ్చారు, 1 మినిట్ ఈక్వల్స్ టు హౌ మెనీ రేడియన్స్. దాని ప్రకారం ఇక్కడ మనం సాల్వ్ చేసామంటే ఫస్ట్ ఇక్కడ వీ నో దట్ 1 డిగ్రీ ఈక్వల్స్ టు 60 minutes. అండ్ ఇక్కడ మనం 60ని 60 ఇంటూ 1గా రాసుకుంటాం. అండ్ ఇక్కడ మనకు 1 డిగ్రీ వాల్యూ వచ్చేసరికి 1.745 ఇంటూ 10⁻⁻2గా వచ్చింది. సో ఈ 1 డిగ్రీ ప్లేస్లో మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని ఈక్వల్స్ టు 60 ఇంటూ 1 చేస్తే మనకు కావాల్సింది 1 మినిట్ వాల్యూ కాబట్టి ఈ 16 ఏదైతే ఉందో దాన్ని అటు సైడ్ పంపించామంటే అది డివిజన్గా మారిపోతుంది. సో 1.745 ఇంటూ 10⁻⁻2 డివైడెడ్ బై 60 చేస్తే మనకు అరౌండ్ ఇది వస్తుంది 0.029. అండ్ ఇప్పుడు మనం దీన్ని కాస్త పాయింట్ని రైట్ సైడ్ మూవ్ చేసామంటే మనకు ఫైనల్గా 2.908 ఇంటూ 10⁻⁻4 రేడియన్స్గా రావడం జరుగుతుంది. అండ్ దెన్ ఫైనలీ ఈ 2.908ని మనం రౌండ్ ఫిగర్ చేసామంటే అది 2.91గా మారిపోతుంది. ఇది మన ఫైనల్ ఆన్సర్ ఫర్ 1 ఆర్క్ మినిట్ యొక్క రేడియన్ వాల్యూ. అండ్ నెక్స్ట్ ఇక్కడ 1 ఆర్క్ సెకండ్ యొక్క రేడియన్ వాల్యూ ఎంతో ఇప్పుడు కనుక్కుందాం. సిమిలర్లీ మనం సెకండ్ ప్రాబ్లంలో చేసినట్టు ఇక్కడ కూడా చేద్దాం. వీ నో దట్ 1 ఆర్క్ మినిట్ ఈక్వల్స్ టు 60 ఆర్క్ సెకండ్. అండ్ దీని ప్రకారం ఆర్క్ మినిట్ వాల్యూ వచ్చేసరికి 2.91 ఇంటూ 10⁻⁻4 వచ్చింది ఈక్వల్స్ టు 60 ఇంటూ 1. అండ్ సిమిలర్లీ 16 అటు సైడ్ పంపించామంటే 1 ఆర్క్ సెకండ్ ఈక్వల్స్ టు 2.91 ఇంటూ 10⁻⁻4 డివైడెడ్ బై 60 చేస్తే ఏమొస్తుంది 0.0485 ఇంటూ 10⁻⁻4 రేడియన్. అండ్ పాయింట్ని రైట్ సైడ్ షిఫ్ట్ చేసామంటే నెక్స్ట్ మనకు 4.85 ఇంటూ 10⁻⁻6 రేడియన్స్గా వస్తుంది. ఇది మన 1 ఆర్క్ సెకండ్ యొక్క రేడియన్ వాల్యూ. ఇక్కడ మనకి వాల్యూస్ అనేవి గుర్తుండాలి అనే రూల్ లేదు, జస్ట్ మనకు ఎలా చేయాలి అనే ప్రొసీజర్ ఒకటి తెలిస్తే చాలు. ఈవెన్ ఇన్ ఎగ్జామ్లో మ్యాక్సిమం టైమ్స్లో ఈ వాల్యూస్ని డైరెక్ట్గా ఇస్తారు క్వశ్చన్లోనే. ఇన్ కేస్ ఇవ్వకపోతే మనం ఎలా చేయాలి అని ఒక ఐడియా ఉంటే చాలు. ఇది మన ఎగ్జాంపుల్ 2.1. నెక్స్ట్ మనం దీని తర్వాత ఎగ్జాంపుల్ 2.2 చేద్దాం. ఇది కొద్దిగా లెంతీ క్వశ్చన్. సో ఇక్కడ చూస్తే క్వశ్చన్ చాలా లెంతీగా ఉంటుంది, బట్ ఆన్సర్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే మనకు ఒక పాయింట్ ఏ దగ్గర ఒక పర్సన్ నిలబడి ఉన్నాడు. అలా నిలబడ్డప్పుడు మనకు ఒక సైడ్ తిరిగి చూస్తే అక్కడ సి అనే ఒక టవర్ కనిపించింది. అదే లైన్లో అప్ సైడ్ చూసినప్పుడు ఏం కనిపించింది,
ఒక స్టార్ కనిపించింది. అంటే ఒక పాయింట్ దగ్గర నిలబడి స్ట్రైట్‌గా చూసినప్పుడు సి అనే ఒక టవర్ కనిపించింది. అలాగే అదే పాయింట్ దగ్గర నిలబడి పైకి చూసినప్పుడు అతనికి ఒక స్టార్ కనిపించింది. ఇప్పుడు అతనేం చేశాడంటే ఆ ఏ పాయింట్ దగ్గర నుంచి మూవ్ అవుతూ బి దగ్గరికి రీచ్ అయ్యాడు. అలా రీచ్ అయినప్పుడు ఆయన ట్రావెల్ చేసిన డిస్టెన్స్ వచ్చేసి 100 మీటర్స్. అండ్ ఆ బి పాయింట్ దగ్గర రీచ్ అయిన తర్వాత ఏం చేశాడంటే ఆ సి అనే టవర్ని బి దగ్గర నుంచి అబ్జర్వ్ చేశాడు. అలా చేసినప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒక పారలాక్స్ యాంగిల్ అనేది ఫామ్ అయింది. అండ్ ఈ పారలాక్స్ యాంగిల్ ఎంత వచ్చిందంటే 40 డిగ్రీస్గా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మూమెంట్లో అతను ఏం చేశాడు, అదే బి పాయింట్ నుంచి ఆకాశంలోకి చూసినప్పుడు ఆయన ఆ స్టార్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. అండ్ ఇలా అబ్జర్వ్ చేసినప్పుడు ఆ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఆ యాంగిల్ ఎగ్జాక్ట్గా అగైన్ 40 డిగ్రీస్గా ఫామ్ అవడం జరిగింది. ఇది యాక్చువల్గా మనకు క్వశ్చన్లో ఇచ్చిన డేటా. అండ్ దీన్ని బేస్ చేసుకొని మనల్ని ఏమడిగారంటే ఈ పాయింట్ ఏకి అండ్ సికి మధ్య ఉండే డిస్టెన్స్ ఎంత అని అడగడం జరిగింది. అది ఎలాగో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఫ్రమ్ ఫిగర్ ఇక్కడ tan θ వాల్యూని తీసుకున్నామంటే ఈ ఫిగర్ నుంచి tan θ ఎందుకంటే ఇక్కడ మనకు ఆపోజిట్ సైడ్ యొక్క లెంత్ ఇచ్చారు అండ్ యాంగిల్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు. మనం కనుక్కోవాల్సింది ఈ అడ్జసెంట్ సైడ్ యొక్క లెంత్. దీన్ని కనుక్కోవడానికి మనకు tan θ అయితే సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో tan θ ఈక్వల్ టు మనకేంటి లెంత్ ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్, దట్ ఈస్ నథింగ్ బట్ AB డివైడెడ్ బై AC. అండ్ ఇక్కడ మనకు టీటా వాల్యూ 40 ఇచ్చారు కాబట్టి టీటా ప్లేస్లో 40 సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే AB బై AC, AB వాల్యూ వచ్చేసి 100 మీటర్స్ ఇచ్చారు డివైడెడ్ బై AC వాల్యూ మనం కనుక్కోవాలి. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఈ ఏసీని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పంపించామంటే మనకు 100 డివైడెడ్ బై tan 40 అనేది వస్తుంది. అండ్ ఇక్కడ tan 40 వాల్యూ కనుక్కోవడానికి మ్యాక్సిమం టైమ్స్లో మనకు క్వశ్చన్లోనే ఇస్తారు చాలాసార్లు. ఇన్ కేస్ ఇవ్వకపోతే లాగరిథమిక్ టేబుల్ని యూజ్ చేసి మనం ఈ tan 40 వాల్యూని కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ యూజువల్గా tan 40 వాల్యూ నేను డైరెక్ట్గా రాసేస్తాను. AC ఈక్వల్స్ టు 100 డివైడెడ్ బై tan 40 వాల్యూ వచ్చేసి అరౌండ్ 0.8391. అండ్ నెక్స్ట్ స్టెప్లో దీని యొక్క రేషియోని తీసుకున్నామంటే AC ఈక్వల్స్ టు మనకు ఏమొస్తుంది 119 మీటర్స్గా రావడం జరుగుతుంది. అండ్ ఇది మన AC యొక్క డిస్టెన్స్. అంటే 119 మీటర్స్ దూరంలో మనకు టవర్ C అనేది సిచ్యువేట్ అయి ఉంది. ఇది మన ఫైనల్ ఆన్సర్ ఫర్ 2.2 ఎగ్జాంపుల్. అండ్ దెన్ మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ 2.3ని చూద్దాము. ఇక్కడ ఏమి ఇచ్చారంటే మనకి ఎగ్జాంపుల్ 2.3లో ద మూన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ఎర్త్ ఫ్రమ్ 2 diametrically opposite points A and B. The angle subtended at the moon by the 2 directions of observations is 1 degree 54 minutes. Given the diameter of the earth to be about 1276 into 10 power 7 meters. Calculate the distance of the moon from the earth. ఇక్కడ మనం ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేస్తే ఇది ఎంటైర్లీ రిలేటెడ్ టు అవర్ పారలాక్స్ మెథడ్. ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనకు 2 పాయింట్స్ అనేవి ఉన్నాయి A అండ్ B. ఆ 2 పాయింట్స్ నుంచి మనం మూన్ని రకంగా అబ్జర్వ్ చేసినప్పుడు మనకు వచ్చేసరికి ఇక్కడ ఈ A అండ్ B మధ్య ఉండే గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ వచ్చేసి డయామీటర్ ఆఫ్ ద ఎర్త్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ నథింగ్ బట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి లెటర్సే ఒకటి అమెరికాలో ఉందనుకుంటే అండ్ అనదర్ పాయింట్ వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద గ్లోబ్.
అండ్ ఆల్సో ఇక్కడ మనకేమి ఇచ్చారు, టీటా వాల్యూ ఇచ్చారు. అది నథింగ్ బట్ 1 degree 54 minute. అండ్ మనం కనుక్కోవాల్సింది డిస్టెన్స్ బిట్వీన్ మూన్ అండ్ ఎర్త్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ పారలాక్స్ మెథడ్. సో ఇది కూడా డీనే. లెట్ us స్టార్ట్ అవర్ క్యాలిక్యులేషన్. గివెన్ వాల్యూస్ వచ్చేసి ఇక్కడ బి వాల్యూ ఇచ్చారు 1276 ఇంటూ 10⁻7 మీటర్స్గా. ఇది డయామీటర్ ఆఫ్ ఎర్త్. దెన్ టీటా వాల్యూ ఇచ్చారు 1 degree 54 minute. దాన్ని మనం యాజ్ టీస్గా మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయకూడదు. దాన్ని ఫస్ట్ రేడియన్స్గా కన్వర్ట్ చేసి తర్వాత వచ్చిన ఆన్సర్ని మనం మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చేయాల్సింది టు కన్వర్ట్ టీటా యాంగిల్ ఇంటూ రేడియన్స్. అది ఎలా చేయాలంటే మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి, 1 degree 54 minute. దీన్ని మనం ఫస్ట్ మినిట్స్లో కన్వర్ట్ చేసుకుంటే 1 degree = 60 minute ప్లస్ 54 minute. సో ఇప్పుడు మనం ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 114 minutesగా రావడం జరుగుతుంది. అండ్ దెన్ ఈ 114 minute కూడా మనం సెకండ్స్లో కన్వర్ట్ చేస్తే ఇంటూ 60తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. చేసామంటే మనకు ఓవరాల్గా 6840 seconds అనేది వస్తుంది. ఇప్పుడు ఈ 6840 secondsని రేడియన్లో కన్వర్ట్ చేయాలంటే మనం దీన్ని అగైన్ 4.85 ఇంటూ 10⁻6 రేడియన్స్తో మల్టిప్లై చేయాలి. దీంతో ఎందుకు మల్టిప్లై చేయాలంటే 1 second = 4.85 ఇంటూ 10⁻6 రేడియన్స్ కాబట్టి. ఫస్ట్ ప్రాబ్లం మనం అనుకున్నాం కదా, అలాగా సేమ్ దాని ప్రకారంగా దీన్ని దాంతో మల్టిప్లై చేస్తే మనకు ఫైనల్గా 33,174 ఇంటూ 10⁻6 రేడియన్స్గా వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఈ వాల్యూని కాస్త మార్చి రాసామంటే 3.3174 ఇంటూ 10⁻2 రేడియన్స్గా వస్తుంది. అండ్ మనం దాన్ని రౌండ్ ఫిగర్ చేసామంటే 3.32 ఇంటూ 10⁻2 రేడియన్స్గా వస్తుంది. ఈ రౌండ్ ఫిగర్ ఎలా చేయాలి అనే విషయాన్ని గురించి మన ఫర్దర్ వీడియోస్లో క్లియర్గా నేర్చుకుందాం. ప్రస్తుతానికి 3.317ని రౌండ్ ఆఫ్ చేసి 3.32గా రాసామని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన టీటా వాల్యూ ఏదైతే ఉందో ఇన్ రేడియన్స్, ఆ వాల్యూని మనం మెయిన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే డి ఈక్వల్స్ టు ఇక్కడ బి వాల్యూ వచ్చేసి మనకి ఇచ్చారు ఆల్రెడీ, అండ్ టీటా వాల్యూ మనం కనుక్కున్నాం. వాటిని సబ్స్టిట్యూట్ చేసామంటే బి ప్లేస్లో మనకు డయామీటర్ ఆఫ్ ద ఎర్త్ డివైడెడ్ బై ఇక్కడ వచ్చేసి టీటా వాల్యూ ఇన్ రేడియన్స్. ఈ రెండింటిని మనం డివైడ్ చేసి రేషియో తీసామంటే మనకు ఫైనల్గా వచ్చే ఆన్సర్ 0.3843 ఇంటూ 10⁻9. అండ్ దెన్ ఫైనలీ ఈ పాయింట్ని కాస్త మార్చి రాసామంటే మనకు అరౌండ్ 3.8 ఇంటూ 10⁻6గా వస్తుంది. ఇది మన ఎగ్జాంపుల్ 2.2. అండ్ దీని తర్వాత మనకు టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ 2.4 కూడా ఉంది. అది సిమిలర్ టు 2.3 ఓన్లీ. సో వన్స్ యూ కెన్ రెఫర్ ద టెక్స్ట్ బుక్. అండ్ దీని తర్వాత మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఎస్టిమేషన్ ఆఫ్ వెరీ స్మాల్ డిస్టెన్సెస్ సైజ్ ఆఫ్ ఏ మాలిక్యూల్. సో అందులో వచ్చేసి మనకు మెయిన్గా 2 ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉన్నాయి టు ఎస్టిమేట్ ది స్మాలర్ డిస్టెన్సెస్. ఫస్ట్ వచ్చేసరికి ఆప్టికల్ మైక్రోస్కోప్. దీన్ని యూజ్ చేసి మనం 4000 angstrom టు 7000 angstrom డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఇక్కడ యాంగ్స్ట్రామ్ ఇస్ నథింగ్ బట్ 10⁻10 meters. అంత స్మాల్ లెంత్ని మనం ఈ ఆప్టికల్ మైక్రోస్కోప్ని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయవచ్చు. అంతకంటే తక్కువ ఉన్న మెజర్మెంట్ ఆఫ్ లెంత్ని మనం ఈ ఆప్టికల్ మైక్రోస్కోప్ని యూజ్ చేసి మెజర్ చేయలేము. దానికి మనం యూజ్ చేయాల్సింది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. దీంట్లో మనం ఎలక్ట్రాన్ బీమ్ని యూజ్ చేసి స్మాలర్ డిస్టెన్సెస్ జస్ట్ లైక్ మన మాలిక్యూల్ యొక్క డయామీటర్ని లేకపోతే ఆటమ్ సైజ్ని కనుక్కోవచ్చు. అండ్ నెక్స్ట్ రేంజ్ ఆఫ్ లెన్స్. ఇది మన రేంజ్ ఆఫ్ లెన్స్ యొక్క రెఫరెన్స్ టేబుల్. ఈ రెఫరెన్స్ టేబుల్ కొద్దిగా జూమ్ చేసి క్లియర్గా చూడొచ్చు, లేకపోతే టెక్స్ట్ బుక్లో కూడా ఇవ్వడం జరిగింది. ఈ
రేంజ్ ఆఫ్ లెన్స్‌లో మనకు చాలా రకాలైన టైప్స్ ఆఫ్ లెన్స్ ఉన్నాయి. ఫ్రమ్ ఎ వెరీ వెరీ స్మాల్ లెంత్, ఫెర్మి లెంత్ ఫ్రమ్ 10⁻⁻15 టు వెరీ వెరీ లార్జర్ డిస్టెన్సెస్ జస్ట్ లైక్ లైట్ ఇయర్, లేకపోతే గెలాక్సీ యొక్క డయామీటర్, అంత పెద్ద డిస్టెన్సెస్‌ని కూడా నౌఎడేస్ మనం బై యూజింగ్ సో మెనీ ఎక్స్పెరిమెంటేషన్ మెథడ్స్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నాము. ఇందులో మనకు గుర్తుండాల్సిన మెయిన్ డిస్టెన్సెస్ ఏంటంటే, ఒకటి ఫెర్మి లెంత్, తర్వాత మైక్రోమీటర్ అంటే ఏంటి, లేకపోతే నానోమీటర్ అంటే ఏంటి, దెన్ మిల్లీమీటర్, దెన్ సెంటీమీటర్, మీటర్, కిలోమీటర్ అండ్ సో ఆన్. ఈ రకంగా మనకు రేంజ్ ఆఫ్ లెన్స్ అనేవి మైక్రో లెవెల్ టు యూనివర్సల్ లెవెల్ అనేవి ఉన్నాయి. అండ్ దీని తర్వాత మనం ఇప్పుడు మెజర్మెంట్ ఆఫ్ మాస్ అనే టాపిక్ గురించి బ్రీఫ్గా చూద్దాం. ఈ మెజర్మెంట్ ఆఫ్ మాస్ అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ టాపిక్లో చూడడం జరిగింది. మాస్ అనేది ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ టు మోడర్న్ టైమ్స్ ఎలా మెజర్ చేశారు అనేది. అండ్ ఇక్కడ మనకి టేబుల్ వచ్చేసి ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది, రేంజెస్ ఆఫ్ మాస్. ఇందులో వచ్చేసి మనకు మైక్రో లెవెల్లో ప్రోటాన్ మాస్, న్యూట్రాన్ మాస్, ఎలక్ట్రాన్ మాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి +2లో ఒక న్యూక్లియర్ అనే చాప్టర్ ఉంటుంది, అందులో ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ మిగతావన్నీ జస్ట్ ఫర్ రెఫరెన్స్ ఇలా ఇవ్వడం జరిగింది ఇన్ టేబుల్. ఏవైనా న్యూమరికల్స్లో మనం చూసామంటే ఈ మాస్ వాల్యూ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు క్వశ్చన్లో మెన్షన్ చేస్తారు. సో నో నీడ్ టు బై హార్ట్. అండ్ దెన్ ఫైనలీ మనకు ఇంకో టాపిక్ వచ్చేసి మెజర్మెంట్ ఆఫ్ టైం. దీని గురించి కూడా మన ప్రీవియస్ కాన్సెప్ట్లో డీటెయిల్గా నేర్చుకోవడం జరిగింది. సో నో నీడ్ టు డిస్కస్ ఇట్ ఫర్దర్. సో మనం దీని తర్వాత కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం.